ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో వేములవాడ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దొరల గడిలో బానిసగా బతికిన బాల్క సుమన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దుర్భాషలాడడం సరికాదని, ఉద్యమం పేరిట అమాయకపు విద్యార్థులను బలి తీసుకొని రాష్ట్రాన్ని దోచుకున్న నీలాంటి నాయకులకు బుద్ధి చెప్పాలని రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్కి పట్టం కట్టారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటే రాష్ట్ర ప్రజలే రాష్ట్రం నుంచి తరిమి కొడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, సీనియర్ నాయకులు కూరగాయల కొమరయ్య, తూమ్ మధు, చిలుక రమేష్, నాగుల రాముగౌడ్, పాత సత్యలక్ష్మి, పీర్ మహమ్మద్, సోయిన్హెని కరుణాకర్, వాస్తాదు కృష్ణ, లింగంపల్లి కిరణ్, ఎర్ర శ్రావణ్, మహాదేవుని అంజయ్య, విజయ్, రాజు, వనపర్తి శంకర్, షేక్ ఫిరోజ్, తౌటి సాయి, నక్క సాయి తదితరులు ఉన్నారు. 9 సంవత్సరాల అరాచక పాలన, దోపిడి దొంగల పాలన, ఒక కుటుంబ పాలనకు అందరం పలికడి ఈ ప్రజాస్వామ్య రాష్ట్రం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా గొంతుగా ప్రజల జీవన విధానంలో మెరుగుపరచడానికి, ఏదైతే ప్రజల ఆశయాలు ఈ రాష్ట్రంలో గొప్పగా ఉండాలని చెప్పి నిరంతరం శ్రమించిన ఒక ప్రజా యోధుడు, ప్రజా గొంతుగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఒక బానిస కుక్క గడి ముందు, అయ్యా నీ బాంచన్, నీ అరికాల్ని నాకుతా, నీ అరికాలకు సలాం చేస్తా, నా జీవితం ఈ గడిలో ఉంటది, నా జీవితం నా కుటుంబం అంతా నీకు ఊడిగం చేస్తా అని చెప్పి ఇవాళ ఒక ప్రజా నాయకుడు ముఖ్యమంత్రిని మరి అనరాని మాటతో నీకు మాట్లాడుతూ ఉన్నాడు. మరి బాల్క సుమన్ కొడుకా, నీకు శంకరగిరి మాన్యాలు తప్పై మా ఆడబిడ్డలు నీ కోసం చూస్తుండ్రు, కడుపులు అగ్గి మడుతున్నాం. ఈ రాష్ట్ర ప్రజలు భౌగోళికంగా ఉన్న ఈ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాష్ట్రంగా, ఒక ఇందిరమ్మ జీవితం ఏ విధంగా ఉన్నదో ఈ ప్రాంతంలో అదే విధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉన్నది. ఆడబిడ్డల నీకు ఉసురు కలుగుతుంది. నువ్వు ఏ రోడ్డు మీద నిలబడ్డా బిడ్డ, నీ అంగీ లాగులు, నీ చెప్పులతోనే నిన్ను పొట్టు చేసే కాలం వచ్చింది బిడ్డ. ఇది ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా ఇస్తా ఉన్నాం. మొన్నటి రోజున తెలంగాణ ద్రోహులు, తెలంగాణను సర్వం ముంచిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమను మరి వాళ్ళ టీము దొరలు కేటీఆర్, కేసీఆర్లు అధికారం పోంగని ఏదైతే నిన్నటి రోజున పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వేములవాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే బాల్క సుమన్ చెప్పెత్తి ముఖ్యమంత్రిపైకి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతూ చెప్పు చూపించిండో బాల్క సుమన్ అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నిన్ను ఏ స్టేజ్లో ఉంచుతారో ఒకసారి నువ్వే ఆలోచించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం పోగానే టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి ప్రజాపాలన వచ్చింది. ఈ ప్రజాపాలన వచ్చిన ఈ ప్రజాపాలనలో ఈ మాజీ ఎమ్మెల్యే గారు జీర్ణించుకోలేకపోతున్నారు. టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఏ విధంగా మాట్లాడారో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఈ ప్రజాపాలనను ఈ బానిస పాలన ఇంతకుముందు ఉన్న అది చేసిన పాలనకు ఈ పాలనకు తేడా ఉంది కాబట్టి ఈ తేడాను పసిగట్టిన వాళ్ళు అసహనానికి లోనై మాట్లాడుతున్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మన పార్లమెంట్ ఎన్నికల్లో, ఈ రాష్ట్రంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. ఈ మొన్న 29, 39 గెలిచారు, సాయంత్రం 0 కత్తారు. రాబోయే రోజులల్లో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖబర్దార్ బాల్క సుమన్, నువ్వు బానిస బతుకులు పనిచేసి నిజంగా ప్రజలు ఏ విధంగా నిన్ను కోరుకుంటున్నారో ఆ విధంగా జీవించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా మేము ముందుగా వేములవాడ కాంగ్రెస్ తరఫున ఖండిస్తూ
బాలక సుమన్ చరిత్ర తెలియని వారు ఎవ్వరు లేరు తెలంగాణలో. యూనివర్సిటీలో నీ బతుకేంది, నీ కథ ఏంది అనేది ప్రతి ఒక్కరిని కూడా నీ బ్యాచ్ పెట్టని అడిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, ఏ లెవెల్కి వెళ్ళి వచ్చినావు అనేది అందరు చెప్తారు. ఒక్క డ్రెస్తోని నువ్వు ఎంపీగా పోటీ చేసినావు. ఇప్పుడు నీ చరిత్ర ఏందో అనుకొని మాజీ ముఖ్యమంత్రికి బానిస కొత్తగా నువ్వు వ్యవహరిస్తూ 9.5 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం పోగానే ఒక పిచ్చి కుక్క తిరిగా వ్యవహరిస్తూ మన రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్, నీకు ఎక్కడ కూడా తెలంగాణలో నువ్వు ఎక్కడ తిరిగినా నీ పని అనేది మాత్రం గ్యారంటీ. ఇప్పుడు అందరూ చూస్తున్నారు, నువ్వేదో నాకు సర్టిఫికెట్ ఉన్నది ఎస్సీ అని నేను ఏదో చేస్తా అని పోతే బిడ్డ, నీకన్నా ఎక్కువ 10 మంది 10 ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇటువంటిది రిపీట్ అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున నువ్వు తెలంగాణలో ఉండమని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నావు.